నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎలా? సరే పద మరి ఇంకొక యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఈ కళ్ళు ఉండేది ఈ బేవకిఫ్ వీడియోస్ చూడనీకేనా అనిపిస్తుంది. ఏందిరా ఈ వీడియోస్, కనీసం కంటెంట్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అసలు ఉండదు. జస్ట్ వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం స్క్రాప్ అంతా తీసి మన మొహం మీద కొడుతున్నారు. పేరుతో అడ్డమైన గడ్డి కూడా ఫీల్ అవుతుందేమో. ఆ రోడ్ల మీదకి పోయి, ఆ రెస్టారెంట్లకు పోయి అడ్డమైన చెత్త అంతా తిని చూసేవాడిని తినమని ట్రై చేయమని చెప్పి వాడి హెల్త్ని నాశనం చేసుకోవడమే కాకుండా జనాల హెల్త్ని కూడా నాశనం చేస్తున్నారు. మీరు తినాలంటే తిని మింగండి, కానీ జనాలను ఎందుకు ఫ్లవర్స్ని చేస్తున్నారు? వీటికేమో లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్క్రిప్షన్స్. వాళ్ళ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు, మన డబ్బులను, హెల్త్ని నాశనం చేయడం తప్ప. ఇలా రెగ్యులర్గా ఫుడ్ వీడియోస్ పెట్టే వాళ్ళను మనం అడగాల్సిన ఒక్కసారి వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోమని, ఆ రిపోర్టు ఒక్కసారి వాళ్ళ వీడియోలో పోస్ట్ చేయమని చెప్పాలా. అప్పుడు తెలుస్తుంది. యూట్యూబ్లో ఇంకొక రకం కేటగిరీ ఉన్నారు, డైలీ బ్లాగ్స్ అని ఒక కేటగిరీ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళ వీడియోస్ ఏమిరా అంటే, ప్రొద్దున లేచినాల నుంచి మొహం కడుక్కున్నాను, మా కుక్కకు స్నానం చేయించినాను, మేము మొహం కడుక్కుంటే బ్రష్ పేస్ట్ అయిపోయింది, పక్కకు పోయాను, మా ఇంటి పక్కన పిల్లలు పెట్టింది, వాటిని చూస్తుంటే చాలా ముద్దొస్తున్నాయి. మన జీవితంలో మనకి ఎప్పుడు ఎందుకు పనికిరాని బ్లాగ్స్ అన్ని క్రియేట్ చేసి మన మీద వదులుతారు. వీటికేమో వేలల్లో వ్యూస్ ఉంటాయి. వాడు ఎందుకు వీడియోస్ పెడుతున్నాడో, మనం ఎందుకు వీడియోస్ని చూస్తున్నామో ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరికి స్పృహ ఉండదు, కానీ చూస్తున్నాము. కనీసం మనకైనా కామన్ సెన్స్ ఉండాలా. ఒకరి పర్సనల్ లైఫ్లో తొంగి చూసే అంత ఖాళీగా ఉన్నామా అనేది మనకు మనం ప్రశ్న వేసుకోవాలా. ఒక్కసారి మనం ప్రాపర్ సెన్సరైజేషన్ లేకుండా ఇలాంటి వీడియోస్కి అంతా మనం అడిక్ట్ అయిపోతే లైఫ్లో చాలా టైం వేస్ట్ చేసుకుంటాము. మనం కోల్పోయిన టైం అనేది మనకి వెనక్కి తిరిగి రాదు. కనీసం మనం ఎప్పుడైనా మనకి మనం మానిటరింగ్ చేసుకోవాలా. మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము, దీనివల్ల మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి ఒకసారి బేరీజు వేసుకోవాలా. అప్పుడే మనం అప్డేట్ అవుతున్నామని అనిపిస్తుంది మనము. అలా అని చెప్పి యూట్యూబ్లో ఉండేదంతా స్క్రాప్ అని నేను చెప్పట్లేదు. మంచి ఇన్ఫర్మేషన్ ఉండే ఛానల్స్ కూడా ఉన్నాయి, స్టఫ్ ఉండే ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ రాతే, బీబామ్, ఓపెన్ లెటర్, సత్యన్ వేషి, మన తెలుగులో అయితే చాలా మంచి ఛానల్. ఇలాంటివి ఎన్నో కంటెంట్ ఉండేవి చాలా ఉన్నాయి. ఎంతో నేర్చుకుంటాం వీళ్ళ దగ్గర నుంచి. కానీ అలాంటి ఛానల్స్కి మాత్రం మనము ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాంటి చెత్త స్టఫ్ని అంతా మనం ఎంకరేజ్ చేస్తే మనం తలదించుకోవాల్సి వస్తుంది ఒకరోజు. Thank you for watching this video. Thank you so much.